సభ్యులు, సెంట్రల్ బ్యాంక్ నుంచి సొసైటీ వరకు ఉన్న 3 మ్యాన్ కమిటీ సభ్యులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని నామినేట్ వేయించుకొని ఈ విధంగా పలు సొసైటీల్లో రైతుల డబ్బుని దోచేశారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దోపిడీ అనేది 2 రకాలుగా చేశారనేది మేము చెప్తున్నాం. డ్వాక్రా మహిళల పేరుతో ఉన్న గ్రూప్స్ ని, కమర్షియల్ బ్యాంక్ లో ఉన్న గ్రూపుల్ని ఇక్కడ కూడా చేర్పించి బినామీ గ్రూపులు తీసుకొచ్చి దానిలో డబ్బులు తినేశారు. ఏ సొసైటీ అయినా సహజంగా ఏంటంటే సొసైటీకి ఒక ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న పొలాల్లో ఉన్న రైతులకి వాళ్ళకి లోన్లు ఇవ్వటం అనేది ఇంతవరకు ఆనవాయితీ వచ్చింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కొత్త రకం దోపిడీకి తెరదీశారు. ఇందాక చెప్పినట్టు పేరేచల్లో ఎక్కడో నరసరావుపేట దగ్గర పొలాలు, లేకపోతే ఫిరంగిపురంలో ఎక్కడో గురజాల్లో ఉన్న పొలాలు, ఎక్కడో మందనంలో ఎక్కడో ఉన్న కారంపూడి దగ్గర ఉన్న పొలాలు పెట్టి నకిలీ ఆధారాలు సృష్టించి, నకిలీ పాస్బుక్లు సృష్టించి వాళ్లకున్న పరపత్తు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇవన్నీ కూడా అడంగళ్ళు 1Bలో ఎక్కాలి అంటే రెవెన్యూ అధికారుల సహకారం ఉండాలి, ఉంటేనే అవి ఎక్కడానికి సాధ్యపడుతుంది. ఆ ప్రాంతాల్లో అధికారంలో ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా వాటిలోకి ఎక్కించి ప్రతి సొసైటీలో ఇందా చెప్పినట్టు ఒక సొసైటీలో 1 కోటి కానివ్వండి, ఒక సొసైటీలో 3 కోట్లు కానివ్వండి, ఒక సొసైటీలో 2 కోట్లు కానివ్వండి, ఈ విధంగా వైసీపీ నేతలు చక్కగా భోంచేశారు. అది మేము ప్రశ్నిస్తా ఉంది. అదేమంటే ఆయన ఏదేదో మాట్లాడతాడు, వాటన్నిటి జోలికి నేను అన్నాను. ముఖ్యంగా ఇవాళ చూస్తే మాచర్ల ప్రాంతంలో మంచికల్లు పిఎస్సిఎస్ సొసైటీలో దాదాపు 30 మంది బినామీ రైతుల పేర్లు పెట్టి 1.5 కోటి ఖాళీ చేయడం జరిగింది. అలాగే మాచర్ల పిఎస్సిఎస్ లో 28 రైతుల పేరుతో దాదాపు 1,20,00,000 బినామీ లోన్లు ఉన్నాయి. అలాగే దుర్గి సొసైటీలో 10 మంది రైతుల పేరుతో 60 లక్షలు, సిరిగేరేపాడు సొసైటీలో కూడా నకిలీ పాస్బుక్లు పెట్టి 1 కోటి రూపాయల దాకా చక్కగా భోంచేశారు. నేను అడిగేది ఒకటే, ఇవాళ మీ అందరూ కూడా చూపెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది అఫీషియల్ డాక్యుమెంట్. దీనిలో ఎక్కడో వినుకొండలో ఉన్న పొలాలకి మంచికల్లు పిఎస్సిఎస్ లో రుణాలు ఇస్తారు. అలాగే వినుకొండలో ఉన్న పొలాలకి మాచర్ల పిఎస్సిఎస్ లో ఇస్తారు. వినుకొండలో ఉన్న పొలాలకి మాచర్లో పిఎస్సిఎస్ ఇస్తారు. ఇది అఫీషియల్ గా ఆ సొసైటీలు వినుకొండలో ఉన్న పొలాలను రిజిస్టర్ చేసుకున్న తాకట్టు బెడ్లకు సంబంధించిన డాక్యుమెంట్ ఇది. అదే విధంగా మొన్న మేము చెప్పాం బీకే పాలెం సొసైటీకి సంబంధించి ఎంత ఆశ్చర్యం అంటే ఆ సొసైటీలో అలాగే ఇవన్నీ కూడా ఇదిగో మన కాకుమాను ఏదైతే పిఎస్సిఎస్ ఉందో పొలాలన్నీ అక్కడ పిడుగురాళ్ళకు సంబంధించిన పొలాలు కాకుమాను సొసైటీలో రిజిస్టర్ చేయించుకొని లోన్లు ఇచ్చారు. అంటే వీళ్ళ దోపిడీ ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పిడుగురాళ్ళకు సంబంధించిన కాకుమాన్ పిఎస్సిఎస్ లో ఏ రైతులైతే నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి పొలాలు అక్కడ చూపెట్టి రిజిస్టర్ సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. ఎంత విచిత్రం అంటే ఇక్కడ బోయినపల్లి సాయికృష్ణ, ఇతని గ్రామం పేరు తారుట్ల, మాచవరం మండలం. ఈ పొలాలు తీసుకొచ్చి మరి ఇతనికి ఈ బోయినపల్లి సాయికృష్ణ అనేది అతనికి ఇక్కడ మన బీకే పాలెంలో ఆధార్ సృష్టించారు. పొలమేమో మాచర్ల, నరసరావుపేట మండలం, మాచవరం విలేజ్, తాడుట్ల గ్రామం. బీకే పాలెం గ్రామంలో ఒక నకిలీ ఆధార్ సృష్టించారు.
దానికి సంబంధించిన పొలాల వివరాలు కూడా ఇక్కడ చాలా ఆశ్చర్యంగా అడంగల్. ఒక్కసారి అది చూస్తే మనం వాళ్ళ పొలం, వాళ్ళ ఇంటి అడ్రస్ పెట్టింది ఎక్కడంటే ఈ పక్కన ఉన్న ఖాళీ స్థలం. ఆ పక్కన ఉన్న ఇల్లేమో ఒక వైకాపా నాయకుడు. ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలానికి ఒక డోర్ నెంబర్ క్రియేట్ చేసి ఆ డోర్ నెంబర్ లో వీళ్ళున్నట్టు నకిలీ ఆధారాలు సృష్టించి ఎక్కడో పొలాలు పెట్టి రుణాలు తీసుకున్నారు. అదే విధంగా రెండోది జమ్ముల హరిప్రసాద్. ఇతనికి తాడుట్లో పొలం, మాచవరంలో పొలం చూపెట్టారు. అతని ఆధార్ కూడా గరికపాడులో సృష్టించారు. డోర్ నెంబర్ 128. అది ఎక్కడ ఉందంటే ఈ డోర్ నెంబర్ ఇక్కడ ఇల్లు లేదు, ఏం లేదు, డోర్ నెంబర్ మట్టికి వచ్చింది. ఆ పక్కన ఉన్న ఇల్లు ఎవరిదంటే వైకాపా ఇప్పుడు ఎవరైతే కాకుమాను సొసైటీకి అధ్యక్షులుగా ఉన్న హైమారావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బావమరిది ఇంటి పక్కన ఖాళీ స్థలం అది. దీనికి డోర్ నెంబర్ సృష్టించారు. జమ్ముల హరిప్రసాద్ అనే పేరుతో. అదే విధంగా రత్నం చేరిపల్లి మహేష్, ఇది కూడా తాడుట్లలో విలేజ్. ఆధార్ మన బీకే పాలెంలో సృష్టించారు. అక్కడ అసలు ఆ ఇంట్లో ఆ డోర్ నెంబరే లేదు ఆ ఊర్లో. అలాగే వినుకొండలో ఎక్కడో సంబంధం లేని పొలాలు తీసుకొచ్చి వినుకొండలో చూపెట్టి కొన్ని సొసైటీలో, జీనపాలెం సొసైటీలో బోగస్ రుణాలు తీసుకున్నారు. మేమనేది ఏంటంటే ఈ విధంగా చూస్తే పుంకాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది పెద్ద ఎత్తున ఒక రాకెట్. ఇది మామూలు జీడీసీసీబీ ఏంటంటే ఇవాళ రైతులను తప్పుదోవ పట్టిస్తా ఉంది. ఎవరో చిన్న స్థాయి బ్యాంక్ మేనేజర్ను సస్పెండ్ చేశామనో, అసలు భాగస్వాములైన 3-man కమిటీ ప్రెసిడెంట్ల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? అసలు వాళ్ళ ఒక మామూలు చిరు ఎంప్లాయీకి బోగస్ ఆధార్ సృష్టించడం సాధ్యపడుద్దా? అడంగలు 10B ఎక్కించడం కుదురుద్దా? ఎక్కడో సంబంధం లేని గ్రామాల్లో పాస్బుక్లు సంపాదించడం కుదురుద్దా? జీడీసీసీబీ బ్యాంక్ లో ఒక ర్యాకెట్ నడుస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేత నామినేట్ చేయబడ్డ కమిటీ వచ్చిన తర్వాత పెద్ద స్థాయిలో ప్రతి సొసైటీలో ఈ రకమైన కుంభకోణాలు ఉన్నాయి. కేవలం వాళ్ళు వెళ్ళి కలెక్టర్కి ఇచ్చినట్టు 17 సొసైటీలు కాదు, 17 సొసైటీల్లో వాళ్లే చెప్తున్నారు అధికారికంగా 10 కోట్లు అని చెప్పి. ఇంకా ప్రతి ఒక్క సొసైటీలో ఈ పాలక వర్గం వచ్చిన తర్వాత బినామీ రైతుల పేరు మీద బినామీ పాస్బుక్లు సృష్టించి కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. మేము చెప్పినట్టు మాచర్లో 4-5 చూపెట్టాము. ఎక్కడో పొలాలు తీసుకొచ్చి సంబంధం లేని పొలాలు ఆ సొసైటీల్లో లోన్లు ఇప్పించి నకిలీ పాస్బుక్లు సృష్టించి వాటి గురించి మేము అడిగితే ఆయన రకరకాల విమర్శలు చేస్తారు. మేము కోరేది ఒకటే, మా బాధ్యత ఏంటి? ప్రతిపక్షంగా మా బాధ్యత రైతుల తరపున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైతుల బ్యాంక్ అది, చరిత్ర కలిగిన బ్యాంక్ అది. అలాగే నేను ఇంకా మిగతాయి ఉన్నాయి, మిగతాయి కూడా సమయం వచ్చినప్పుడు అన్ని మేము బయట పెడతాం. దాదాపు మా కొన్నూరు దీనిలో నేను ఒక 44 గ్రూప్స్ ను వెరిఫై చేయండి మీరు. ఇవే గ్రూప్స్ రకరకాల బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. అదే గ్రూపులకి మళ్ళీ సెంట్రల్ బ్యాంక్ లో రుణాలు ఇచ్చారు. ఈ విధంగా పెద్ద ఎత్తున మాచర్ల, నరసరావుపేట, వినుకొండలో బినామీ గ్రూపులు పెట్టి లక్షల డబ్బులు తీసుకున్నారు.
ఎందుకు ఎంక్వైరీ చేయాలి సెంట్రల్ బ్యాంకు? ప్రభుత్వం వాడదే కదా. చక్కగా చైర్మన్ అనేవాడు రాజకీయ పరమైన పదవి. ఆ పక్కన ఈ పక్కన ఇద్దరు కూర్చోబెట్టారు. ఆ సిఇఓ అనుకుంటా, ఇంకొక ఆయన మరి ఆయన డీజీఎం ఎవరో మరి శాషమాన్ ఒక వైపు ఉన్నట్టు సిఇఓ కృష్ణ కుమార్ ఏదో చెప్పారు. జీడీసీసీ మీ బ్యాంకు నుంచి సిఇఓగా కానీ అధికారుల పరంగా కానీ ఒక్క కంప్లైంట్ అయినా ఇప్పటి వరకు ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడో తప్పు చేసిన పత్తిపాడు మేనేజర్ ఇచ్చారని చెప్తున్నారు తప్పితే సెంట్రల్ బ్యాంక్ నుంచి ఒక సిఇఓ ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఇదిగో మా ఎంప్లాయీస్ ఇదిగో ఈ సొసైటీలో ఈ అవకతవకలు జరిగినాయి వీటి మీద విచారణ చేయండి అని ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు, నాకెవరో చెప్తా ఉన్నారు, కొన్ని పేర్లు బినామీ పేర్లు, అయ్యా మా సొసైటీలో బినామీ పేర్లు ఉన్నాయంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్లు చెప్తున్నారంట. పెద్ద పరిమి కింద కూడా బినామీ లోన్లు ఉన్నాయి. అదేమంటే అక్కడ ఉన్నాడు మేము చూసుకుంటాం మీకేం పర్లేదని చెప్తున్నారంట. ఈ సమస్యని తప్పుదోవ పట్టించేందుకే అధికారుల మీద చర్యలు తప్పితే అసలు సూత్రధారులు పాత్రధారులు 3-man కమిటీ సభ్యులు. ఈ రకమైన దోపిడీ ప్రతి సొసైటీలో ఉంది. ప్రతి సొసైటీలో ఈ విధమైన విచారణ చేస్తే మేం చెప్పినట్టు మీకు ప్రతి సొసైటీలో విచారణ చేయండి. ఈ విధంగా చూస్తే 500 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డ పాలక వర్గం ఉండగా విచారణ అనేది సవ్యంగా జరగదు. అందుకని ఆయన రాము గారు చాలా నిజాయితీ పరుడు కదా, తప్పుకోమనండి. నామినేటెడ్ పదవే కదా, ఎన్నుకున్న పదవి కాదు అది. ఇంకా విచారణ బ్రహ్మాండంగా సాగుతుంది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ లో వీళ్ళు కూర్చొని సొసైటీలో ఎక్కడైతే జరిగినాయో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి పలానా పేరు రావడానికి వీల్లేదు, పలానా పేర్లు చెప్పద్దు అని చెప్పి జరిగిన దోపిడీ కంటే కూడా పేర్లు చెప్పొద్దని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనేది మాకున్న సమాచారం. నిజంగానే ఈ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ సిఇఓ ఇప్పటికే కంప్లైంట్లు ఇవ్వాలి. ఇంతవరకు సిఇఓ బ్యాంక్ తరఫున ఈ సొసైటీలో ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా కంప్లైంట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వటలా? ఎందుకంటే అక్కడ ఉన్న బండారం బయటపడుద్దనే ఉద్దేశంతోనే వాళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం ఇది. కాబట్టి మేము ఇచ్చాము, ఇప్పుడు ఇస్తాం, మీకు కూడా వివరాలు ఇస్తాం. ఎంక్వైరీ చేయమనండి ఆ సొసైటీల్లో, ఇంకా ఇస్తూనే ఉంటాం మీకు. అలాగే ఇంకొకటి చెప్పాడు ఆయన, ఎవరో సోమేపల్లి నాగరాజు ఏదో పేరు చెప్పి ఆయన మీ దగ్గర కదా అది ఇది అనేది చెప్పాడు. నాకున్న సమాచారం ప్రకారం అతను మా దగ్గర ఎప్పుడు జాయిన్ అయ్యాడు కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఏదో ఆయన చెప్తున్నాడు ఆ సోమేపల్లి నాగరాజు ఆయనకి ఆ వాటాలు నీకున్నాయా నాకున్నాయా ఇవన్నీ ఏదో చాలా చెప్తున్నాడు. అందుకని నేను కూడా ఆ ఒక్క విషయం అయితే చెప్తాను, ఎప్పుడు జాయిన్ అయ్యాడు ఏంటి అనేది. అతను మా దగ్గర ఓపెన్ డిబేట్ కంట ఒక్క నిమిషం అది కూడా వస్తా. 10/12/2020 ఈ సోమపల్లి నాగరాజ్ అనే అతను
10వ తారీఖున 12వ నెల 2020 సంవత్సరం మా దగ్గర ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ కింద జాయిన్ అయిన ఒక చిరుద్యోగి. సో ఒకవేళ నేననేది ఒకటే, సోమేపల్లి నాగరాజు ఉన్నాడా, లేకపోతే దుల్లిపాడు నరేంద్ర ఉన్నాడా, ఇంకొకడు కాదు, ఎవరుంటే వాళ్ళు చర్యలు తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. చిన్న ఎంప్లాయీ మా దగ్గర, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ డిసెంబర్ 2020 మా దగ్గర జాయిన్ అయ్యాడు. రీసెంట్గా జాయిన్ అయినాడు. మా దగ్గర ఏమైనా సంవత్సరాల తరబడి లేడు. కాబట్టి మేమనేది ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే రైతుల బ్యాంకులో చైర్మన్ గా ఉన్న వ్యక్తి దాని మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి దోపిడీదారుల్ని కాపాడే ప్రయత్నం చేసి ఆఫీసర్ల వారికి సస్పెండ్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదో ర్యాకెట్ ప్రతి సొసైటీలో ఉంది. విచారణ చేయించమనండి, తప్పనిసరిగా మా దగ్గర ఉన్నాయని మీకు ఇస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. వాటి మీద విచారణ చేయమనండి. చివరో చూసుకుందాం ఎన్ని వందల కోట్లు దోపిడీ అయిందో. సార్ ఇవాళ ఎంప్లాయీస్ ఏమంటున్నారంటే, ఒక ఫైల్ పుట్టప్ అయిన తర్వాత సొసైటీ దగ్గర నుంచి మాత్రమే బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గరికి ఆ ఫైల్ మొత్తం వస్తుంది. ఆ ఫైల్ వచ్చేటప్పటికే అడంగులు కావచ్చు, ఈసీ కావచ్చు, పాస్ పుస్తకాలు కావచ్చు, డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి. దాంతో మా రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు, కానీ మమ్మల్ని అన్యాయంగా బలి చేశారు అనేది వాళ్ళ వాదన. రాజకీయాలకి వాళ్ళ ఆరోపణలు చేసుకుంటూ బ్యాంక్ ఎంప్లాయీస్ ని మమ్మల్ని బదనాం చేస్తున్నారు. దీని మీద ఎవరైనా స్పష్టంగా మాకు మా బాధ్యత లేదు అనేది మేము కలెక్టర్ గారికి కూడా చెప్పామని చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటే, సొసైటీ ఎంప్లాయీ అండి, లేకపోతే బ్యాంక్ ఆఫీసరు, సొసైటీ రిజిస్టర్ చేసినప్పుడు ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఏంటి? ఇదిగో ఈ 5 గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయి. అర్థమైందా? సొసైటీ రిజిస్టర్ చేసినప్పుడు దాని బాధ్యత ఏంటంటే ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉంటది. అలాగే బ్యాంకుకి అది కూడా బయలాది, బ్యాంకు కూడా ఏంటంటే ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉంటది. అంతేగాని మేము చెక్ చేసాం, ఎక్కడో అమెరికాలో ఉన్న పొలాలు కూడా ఈ భూమిలో ఉన్నాయి కాబట్టి నేను ఇచ్చామంటే ఎలా కుదురుద్ది? ఆ ఊర్లో ఉన్న రైతా కాదా? ఒకవేళ ఊరు కాని రైతుకి ఇస్తున్నప్పుడు 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని పరిశీలించుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మేమంటుంది అదే. వాళ్ళని చెప్పమనండి, పోనీ ఏ రాజకీయ నాయకులు చెప్తే చేశారో బ్యాంక్ అధికారులను చెప్పండి. ఊరు కాని ఊరాడికి లోన్ ఎలా ఇస్తారు? ఇవ్వాలి అన్నప్పుడు అన్ని పరిశీలన చేయాలి. అసలు ఏరియా ఆఫ్ ఆపరేషన్ దాటిస్తే కనీసం పక్క ఊరాడికే జనరల్ గా ఏదైనా ఉంటే ఆ ఊర్లో సొసైటీలు ఇవ్వకపోతే పక్క ఊరాడికి ఇవ్వడం అనేది ఆనవాయితీ. అంతేగాని ఈ మండలం కాకుండా 4 మండలాలు దాటెళ్ళాడికి నేను రుణాలు ఇచ్చాను, నేను చెక్ చేశానంటే ఎలా కుదురుద్ది? ప్రతి దానికి ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉంది. ఏరియా ఆఫ్ ఆపరేషన్ దాటించే అధికారం ఉందా లేదా చెప్పండి. నా దగ్గర ఉన్న వివరాలన్నింటినీ నేను ఎంక్వైరీ చేస్తే నిన్నటి నుంచి అడంగల్లోనూ రెవెన్యూ రికార్డ్స్ వాళ్ళ పేర్లు మాయమైనవి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే వ్యక్తులుగానేమో మిర్చి యార్డ్ దగ్గర కూలీలుగా ఉన్నారు. పేర్లేమో ఇవన్నీ ఇప్పుడు అడంగులు ఇవన్నీ మిస్ అయిపోయినాయంటే రీపేమెంట్ కావా? ఇవన్నీ మీరు చెప్తున్న 300 కోట్లు 500 కోట్లు అది మీరు చైర్మన్ అడగాలి. అంటే మీరు డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, దీని మీద ఫర్దర్ సొల్యూషన్ కానీ ఆ ఫండ్స్ ఎలా రీపేమెంట్ అవుతాయి? అలా కాదు, మేము చెప్తుంది నాయకులు ఫోన్ చేశారని చెప్తున్నాం. అక్రమంగా లేని పేర్లు నకిలీ పాస్బుక్లు సృష్టించి ఆ లోన్లు తీసుకున్నారని అంటే దోపిడీయే. ఆ దోపిడీ చేసిన వాళ్ళు తెలాలని మా డిమాండ్. మిమ్మల్ని బ్యాంక్ ఆహ్వానిస్తున్నారు సార్, వెళ్తారా? అసలు నేను బ్యాంక్ కి ఆయన సంగం డైరీకి రావాల్సిన అవసరమే ఉంది. అది కాదు, సంగం డైరీలో బాధ్యత ఉంటే యాజ్ ఏ చైర్మన్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. బ్యాంక్ పరువు తీస్తున్నారు, వేసుకోమనండి, రెడీగా ఉన్నారు. వేసుకోమనండి. మాకేమైంది? పరువు నష్టం దావా వేస్తారా, ఇంకోటి వేస్తారా? దేనికైనా మేము సిద్ధమే. మేమనేది మీకు అఫీషియల్ డాక్యుమెంట్లు ఇస్తుంది. అఫీషియల్ డాక్యుమెంట్లు ఏ విధంగా లోన్ ఇచ్చారనే దానికి మీకు మచ్చుతున్నాక 1-2 డాక్యుమెంట్లు ఇస్తున్నాం. బ్యాంకు లెడ్జర్ బుక్, కోఆపరేటివ్ సొసైటీ బుక్. అది కాదు అసలు నేను చెప్తుంది ఒకటే. ఇది చర్చ దుల్లిపాడు నరేంద్ర కుమార్కి, రాము గారికి కాదు, శ్రావణ్ గారికి, రాము గారికి కాదు. సెంట్రల్ బ్యాంక్ లో జరుగుతా ఉన్న అవినీతి భాగోతం గురించి మేము చెప్తున్నాం.
ఇప్పుడు మేమనేది ఒకటే, ఆ చైర్లో కూర్చున్న ఆయనకి బాధ్యత ఉంది. అయ్యా నాది తెల్ల కాగితం, మీరు కావాలని నా మీద బురదేస్తున్నారని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అది జరగాలి అంటే మేము అడిగింది ఏంటి, మీ దగ్గర ఉన్నాయన్నీ ఎవరెవరికి లోన్లు ఇచ్చారు ఏంటి బయట పెట్టమంటే సమాచారం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అది బ్యాంక్ యాక్ట్ ప్రకారం అలా ఇవ్వడం కుదరదన్నారు. ఏం లేదు. తీసుకురమ్మంటున్నారు. అలాగా, అందుకనే మేము ఇచ్చాం కదా కొన్ని. అన్ని ఎందుకు ఇస్తాం ఇప్పుడే? బ్యాంక్ యాక్ట్ ప్రకారం కొన్నే అక్కడ ఇచ్చేది కాదు. నేను ఒక మాట అడుగుతున్నానండి, ఆర్థిక పరమైన అంశాల మీద ఉన్న ఏ బ్యాంకులైనా 10 రూపాయలు తేడా వస్తే క్యాషియర్ ఇమ్మీడియట్ గా సస్పెండ్ అవుతాడు. తర్వాత దాని బాధ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద చేస్తారు. మరి ఎందుకు ఈ ఇంత పెద్ద కుంభకోణంలో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? మరి చైర్మన్ గా ఏం చేస్తున్నట్టు, లేదా 3 man కమిటీ ఏం చేస్తున్నట్టు? ఇన్ని 100 కోట్ల రూపాయలు ఇక్కడ నేను చెప్తున్నాను, 29 లక్షల రూపాయలు ఖచ్చితంగా నెక్కల్ సొసైటీలో జరిగినాయి. కారుమూరి అశోక్ రెడ్డి ఫోన్ చేసి ఇవ్వాలని చెప్పారు, నేను చూసుకుంటా ఉన్నారు. ఆధార్ మా మీద ఒత్తిడి చేసి చేశారని ఆ సెక్రటరీ చెబుతున్నారు. అదేవిధంగా మందడం సొసైటీ సెక్రటరీ అదే చెప్పారు, 9 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి తాలూకా పిఏ గారు ఫోన్ చేశారని. సో మేము స్పష్టంగా చెబుతున్నాం. కాక్మాన్ సొసైటీ సెక్రటరీ కూడా చెప్పాడు, అయ్యా ఈ ఊరాళ్ళు కాదంటే ఆ ప్రెసిడెంట్ గారు ఒత్తిడి చేసి, నాకు తెలుసు వాళ్ళందరూ బాగా తెలుసు ఇవ్వమని చెప్పి ఒత్తిడి చేసి ఇప్పించారని చెబుతున్నాడు. ఏం చర్యలు తీసుకున్నారు? 12 మంది సస్పెండ్ చేశారు. 12 మంది ఎవరు? మేము అడుగుతుంది అదే, అసలు లోన్ ఇవ్వమని చెప్పి సొసైటీ ప్రెసిడెంట్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? బ్యాంకు సిఇఓ ఎందుకు క్రిమినల్ కేసు కంప్లైంట్ చేయట్లేదు? సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు కానీ అసలు దోషులను పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లా? మేము అనేది ఒకటే, లోన్ ఇవ్వటం ఒకటే కాదు, అక్కడ నకిలీ పాస్ పుస్తకాలు ఉన్నాయి, నకిలీ ఆధారాలు ఉన్నాయి, అలాగే అడంగల్లో పేర్లు ఎక్కించడాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం సెంట్రల్ బ్యాంక్ లో కూర్చొని ఆర్గనైజ్ చేసి రైతుల సొమ్ముని దోచేశారని చెప్పి మేము చెప్తున్నాం. మచ్చుతోనక మీకు కొన్ని ఆధారాలు మేము ఇస్తున్నాం. ఇదేదో బ్యాంకు మేము బయట పెడితే తలకిందులు అయిపోద్ది, ఏమీ కాదు. మంచి పేరు వచ్చింది మీకు. మీకు సంబంధం లేదు, మీకు సంబంధం లేకుండా ఎన్ని జరిగినాయి చేయించండి. ఈ సెంట్రల్ బ్యాంక్ లో సొసైటీ స్థాయి నుంచి ఎంక్వైరీ చేయించి ఊరు కాని ఊరాళ్ళకి ఎవరెవరికి లోన్లు ఇచ్చారు ఏంటి ఎంక్వైరీ చేస్తే మేము కూడా సంతోషిస్తాం కదా. ఇక మాదంటారా? ఇక ఇటు చెప్పాను, నేను మొన్న కూడా చెప్పాను, మాట్లాడితే సంగం డైరీ దోపిడీ, ఇది ఎటు ఏసీపీ వేసుకున్నారు, మమ్మల్ని 4 రోజులు లోన్ పెట్టారు, మేము ఫైట్ చేస్తున్నాం కోర్టులో, చేస్తాం కూడా. సంగం డైరీకి ప్రభుత్వానికి ఎప్పుడు సంఘర్షణ ఉంది. నేను చైర్మన్ గా ఉన్నప్పుడే కాదు, నేను చైర్మన్ లేనప్పుడు కూడా, రాజన్ బాబు అనే వ్యక్తి చైర్మన్ ఉన్నప్పుడు కూడా సంగం డైరీని యాక్ట్ అమెండ్ చేస్తే ఆ రోజు వాడు కోర్టులకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సో ప్రభుత్వానికి కోఆపరేటివ్ సంఘం డైరీకి ఎప్పుడు ఉంది, డైరీలకి ఇవాళ నిన్న కాదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే, ఎందుకు అసలైన దోషులను వదిలిపెట్టి చిన్న చిన్న ఎంప్లాయీస్ మీద చర్యలు తీసుకుంటే ఫలితాలు ఏముండవు అనేది మేము చెప్పేది. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఒకటే, నిజమే మీకు ఇది ఉంటే రాము గారిని ఆ చైర్మన్ పదవి నుంచి తప్పుకొని, ప్రభుత్వంలో ఉంది వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి, ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి, మొత్తం మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయమని సెంట్రల్ బ్యాంక్ లో సొసైటీ స్థాయి నుంచి పై వరకు చేయమని చెప్పి ఒక లెటర్ రాయమని చెప్పండి. లేదంటే మా మార్గాలు ఎటు మాకు ఉంటాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో సమస్య పరిష్కారం కాదు, లేదా ఆయన నేను కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ఆయన రాజకీయ ప్రతినిధి మాత్రమే, చైర్మన్, సిఇఓలు అధికారులు, వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సిఇఓల మీద ఉంది. ఇంతవరకు సిఇఓ ఒక్క పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం ఉందనేది, అధికారుల భాగస్వామ్యం ఉందనేది కూడా స్పష్టం అవుతా ఉంది. కాబట్టి దాని మీద మా మార్గాలు మాకుంటే మేము మా పోరాటం మేము చేస్తాం.
ఓకే సార్. థ్యాంక్ యూ.